హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు లాస్ట్ టైం ఒక వీడియో రిలీజ్ చేశాను కదండి డిసెంబర్లోని, మాకు వైజాగ్ టీమ్ గ్యాదరింగ్ అని. అలాగే ఈసారి కూడా ఈ ఫెబ్లో మేము వైజాగ్ టీమ్ గ్యాదరింగ్ పెట్టుకున్నామండి. సో ఆ గ్యాదరింగ్తో పాటు మాకు కొలీగ్స్ అంటే విజయవాడ నుంచి ఒకరు, గుంటూరు నుంచి ఒకరు యాడ్ అవుతారని ఫిక్స్ అయ్యి 8 మెంబర్స్ పెట్టుకున్నామండి. కానీ అన్ఫార్చునేట్లీ గ్యాదరింగ్ డే నాడు గుంటూరు కొలీగ్ అండ్ వైజాగ్ నుంచి ఒక కొలీగ్ కొన్ని ఎమర్జెన్సీస్ వల్ల మీట్ రాలేకపోయారు. సో మేము 6 మెంబర్స్ సరే ఇంక మీట్ అవుదాం డిసైడ్ అయ్యి ఇంకా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్న టైంకి నాకైతే అసలు హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదండి. కాకపోతే ఆల్రెడీ 2 మెంబర్స్ మిస్, ఇంకా మరీ మనం కూడా వెళ్ళకపోతే 5 మెంబర్స్ అయ్యి డల్ అయిపోతారు అని చెప్పి ఓపిక అంతా కూడబెట్టుకొని వెళ్ళానండి. వాళ్ళు చూడంగానే ఏమైంది ఉష గారు అని భయపడ్డారు. అంత హెల్త్ అప్సెట్లో వెళ్ళాను. బట్ దేవుడు అంటూ ఉంటారు కదండి, అసలు ఇట్లాగా వాళ్ళ డోర్ తీసుకుని రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూడంగానే అదేదో మూవీస్లో ఇట్లా తీసి బయటకు తీసేస్తారు, మాయాజాలం చేస్తారు కదండి. నా హెల్త్ అప్సెట్ అంతా ఇట్లా తీసేసినట్టు వెంటనే ఫేస్లో గ్లో వచ్చింది. వాళ్ళందరినీ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు అనిపించింది ఎస్, మచ్ నీడెడ్ బ్రేక్. నిజంగానే కొన్ని గ్యాదరింగ్స్ ఉండాలి ఫ్రెండ్స్ తోటి అని అనిపించిందండి, ఇన్ఫ్యాక్ట్ కొలీగ్స్తో కానీ. సో అట్లాగే మేము వెళ్ళాము, 6 పీపుల్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. లిటరల్గా చెప్పాలంటే టు ది కోర్ ఎంజాయ్మెంట్ అంటారు కదా, అలా చేసాము. అండ్ ఈ రెస్టారెంట్ సెలెక్షన్ అంటే మేము ఆహా ఏమి రుచి అని ఎంవీపీలో వైజాగ్లో ఉంటుందండి, అక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. అది సెలెక్షన్ అంతా మా గొప్పతనం కాదు. మాకు ఏదైనా రెస్టారెంట్లో ఫుడ్ బాగుండాలి, అంబియన్స్ బాగుండాలంటే మా దాంట్లో 3 పీపుల్ ఇంపార్టెంట్ అండి. చిన్న, ఆదిత్య, అరుణ గారు, వీళ్ళు ఎక్కువ రెస్టారెంట్స్ అవి రీసెర్చ్ చేస్తుంటారు. సో వాళ్ళు ఈసారి ఈ రెస్టారెంట్ అన్నారు, సెలెక్ట్ చేసుకున్నందుకు సూపర్గా అయితే ఉందండి. ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ అన్నీ తినేసాం, అన్నీ బాగుంది అనుకున్నాం. కానీ ఇదే మా లాస్ట్ గ్యాదరింగ్ అట్లీస్ట్ ఈ పీపుల్ తోటి, ఎందుకంటే ఇందులో ఇద్దరు క్విట్ అయిపోతున్నారండి కంపెనీ. అది తలుచుకుంటేనే చాలా బాధ అనిపించింది. హ్యాపీగా గ్యాదర్ అయ్యాము అనుకున్నాం, కానీ లాస్ట్లో అయ్యో ఇద్దరు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఒక్కసారి కంపెనీ మూవ్ అయిపోయిన తర్వాత కలుస్తాము, బట్ స్టిల్ ఇంత ర్యాపో ఉంటుందా లేదా అని ఫీలింగ్ మాత్రం చాలా బాధగా ఉందండి. ఆ ఇద్దరిలో ఒకరైతే నాకు 10 ఇయర్స్గా బాగా పరిచయం అండి, సార్ మోర్ దాన్ మై ఫ్యామిలీ లాగా. ఇంకొకరైతే రీసెంట్ పరిచయమే, అంటే ఈ గ్యాదరింగ్స్కి కొంచెం ముందు పరిచయమే అయినా కూడా ఇంకా ఎంత క్లోజ్ అయ్యారంటే మొన్న ఈ గ్యాదరింగ్కి హార్ట్ అవుట్ మాట్లాడారన్నాం కదండి, దాంతో వెరీ క్లోజ్ అయిపోయి ఇప్పటికీ నాకు తన మాటలు, తన ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతున్నానండి. అనిపిస్తూ ఉంటుంది ఆఫీస్లో వర్క్ బిజీలో ఎవరి మట్టుకు వాళ్ళు హడావిడిగా ఉంటాం, కానీ అట్లీస్ట్ ఒక్కసారైనా హాయ్ చెప్పుకునే స్టేజ్ కూడా లేకుండా పోయింది. అందులో మేము రిమోట్ వర్కింగ్ వల్ల ఇంకా దూరంగా అనిపించింది. బట్ వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం చాలా బాధ అనిపించిందండి. బెస్ట్ కొలీగ్స్ని మిస్ అవుతున్నాము అని. ఇద్దరు వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్, అందులో బాగా క్లోజ్ అయ్యాము అన్నది బాధ అనిపించింది. మీకు ఇందులో చూసారు కదా, ఇది చెన్నై టీం అండి. చెన్నై టీం అంతా అక్కడ గ్యాదర్ అయ్యారు, వాళ్ళు కూడా మాకు పిక్స్ షేర్ చేశారు. అట్లాగే మీకు బెంగళూరు టీం కూడా కొంతమంది, అంటే బెంగళూరులో వాస్ట్ సిటీ కదండి, ఆల్మోస్ట్ 15 పీపుల్ ఉన్నారు. కానీ ఎవరి లొకేషన్స్ వాళ్ళ దూరంగా ఉండడం వల్ల షార్ట్ అదే కొంతమంది గ్యాదర్ అయ్యారు. సో అవి కూడా మీకు యాడ్ చేస్తున్నాను. కొంచెం వీలైతే అందరు కొలీగ్స్ తోటి మాట్లాడడానికి ట్రై చేయండి, టైం స్పెండ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.